నమస్కారం. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ మాస్పు. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికవర్ కాకినాడలో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, అందరూ అన్ని క్యాన్సర్ల గురించి అవేర్నెస్ ఇస్తున్నారు కానీ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్న ఒక క్యాన్సర్ ఉంది. అది పురుషుల అంగం క్యాన్సర్. ఈ పురుషుల అంగం క్యాన్సర్కి మన పత్రికల్లో కానీ ఎలాంటి సోషల్ మీడియాలో కానీ ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు. ఆ అవేర్నెస్ కోసమే ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. సో పురుషాంగం క్యాన్సర్, ఇది పురుషుల అంగంకి వచ్చే క్యాన్సర్. ఇది ఎందుకు వస్తుందని ముందు తెలుసుకోవాలి. మొదటి కొన్ని రీజన్స్ ఏంటంటే, ముఖ్యంగా పురుషాంగంలో ఫైమోసిస్ అనే కారణం, నెక్స్ట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, హెచ్పివి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ పురుషాంగం క్యాన్సర్ అనేది పురుషుల్లో చాలా సహజంగా వచ్చే క్యాన్సర్. ఇది లక్షలో 3 నుంచి 4 వరకు ఇండియాలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇన్సిడెన్స్ రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో పురుషాంగ క్యాన్సర్కి మెయిన్ ఇబ్బంది ఏంటంటే, పురుషాంగం క్యాన్సర్ వచ్చిన తర్వాత 50% మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి భయపడతారు. దీనివల్ల ఎర్లీ స్టేజ్లో ఉండాల్సిన పురుషాంగం క్యాన్సర్లు లేట్ స్టేజెస్ కింద మారిపోతున్నాయి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్, దీనికి వెరీ ఎర్లీ స్టేజ్లో కనుక పేషెంట్స్ కనుక చూపించుకుంటే కనుక పెనైల్ స్పేరింగ్ సర్జరీస్ చేయొచ్చు. అంటే పురుషాంగాన్ని మొత్తం తీసివేయకుండా ఓన్లీ ఆ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ని తీసి పురుషాంగాన్ని ప్రిజర్వ్ చేసే సర్జరీస్ చేయొచ్చు. దానివల్ల సైకలాజికల్ డిప్రెషన్ కానీ, భవిష్యత్తులో వాళ్ళ యొక్క సెక్షువల్ యాక్టివిటీ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల 50% మంది ఇండియాలో నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల వీళ్ళకి పురుషాంగం మొత్తం తీసివేయాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తారు. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే కనుక డైరెక్ట్గా సర్జరీ అవ్వకుండా కీమోథెరపీ పెట్టించుకుని ఆ తర్వాత సర్జరీ చేసి తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సిన కేసులు కూడా చాలా మనకి డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా మాకు అవే డయాగ్నోస్ అవుతుంటాయి. సో పురుషాంగం క్యాన్సర్ పట్ల అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఏదైనా అంగం మీద పుండు పడినా, ఏమైనా అబ్నార్మల్గా గ్రోత్, కాలీఫ్లవర్ లైక్ గ్రోత్ వస్తున్నా, వాసన వస్తున్నా, రక్తం కనిపించినా వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న ఈ పురుషాంగం సంబంధించిన డాక్టర్కి చూపించుకుంటే ఎర్లీ స్టేజ్లో కనుక ఐడెంటిఫై చేస్తే పెనైల్ స్పేరింగ్ సర్జరీతో సరిపోతుంది. ఒకవేళ లేట్ అయితే కనుక సర్జరీ అండ్ రేడియేషన్తో ట్రీట్ చేయొచ్చు. వెరీ లేట్ అయితే కనుక కీమోథెరపీ, దాని తర్వాత సర్జరీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరూ పురుషాంగం క్యాన్సర్ పట్ల అవేర్నెస్ వీడియో చూసిన వాళ్ళు మరియు మీ తోటి వారికి కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం వల్ల మన భారతదేశంలో పురుషాంగం క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.